హాయ్ ఫ్రెండ్స్, అందరూ అన్నారు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనము. నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును. మరి మీరు ఈ సమయాన మరి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారు నాకు తెలియదు. కానీ దేవుణ్ణి మీరు పిలిస్తే అయ్యా అంటే ఆయన మీకు ఉత్తరం ఇచ్చి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తానని దేవుడు చెప్తున్నాడు. మీ కన్నీరు తుడిచి అంతయు మేలు చేసి మీ వెలుగు చీకటిలో ఉన్న మీకు ఆయన వెలుగును ప్రకాశింపజేసి ఆయన మిమ్మల్ని నడిపించి ఇప్పుడు నీరు కట్టిన తోట వలె ఊచుండు నీటి ఊట వలె ఉండే కృప దేవుడు ఇస్తానన్నాడు. అయితే మీరు ఆయన్ని పిలవాలని ఆయన చెబుతున్నాడు. మరి ఆయన్ని పిలవకుండా ఉన్నారా? ఆయన్ని పిలవండి. అప్పుడు ఆయన మీకు ఉత్తరం ఇచ్చి ఇట్టి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు అనుగ్రహించి ఆయన మీకు ఉత్తరం ఇచ్చి నేనున్నానని ప్రతి ఒక్క విషయంలో భరోసా ఇచ్చి మిమ్మల్ని ముందుకు నడిపిస్తా అన్నాడు. మరి ప్రార్థన చేసుకుందామా? పరలోకమందున దేవా, నేను పిలుస్తున్నామయ్యా, దయచేసి మాకు కృప చూపియండి. యేసు నామం పేరు నడుచున్నాను నప్పివల్ల నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి అందరికీ వందనాలు. మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ 9136090989 నెంబర్కి కాల్ చేయండి. మరి దేవుని వాగ్దానంతో మరలా కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశలు మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.